చాలా మంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు మీరు. అందులో వేణు శ్రీరామ్ గారి స్పెషల్ ఏంటంటే వేణు శ్రీరామ్ గారితో ఉన్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్. వేణు శ్రీరామ్ గారు అండి స్క్రిప్ట్ స్ట్రెంగ్త్ అండి అది ఫస్ట్. అండ్ క్యారెక్టర్స్ ఏవి కూడా జస్ట్ లైక్ దట్ ఏదో క్రియేట్ చేయాలి, ఏదో ఉండాలి, ఇంతమంది ఉండాలి కాబట్టి, లేకపోతే వీళ్ళందరూ పాపులర్ కాబట్టి అన్నట్టు ఉండదు. అండ్ వీ విల్ ఓన్లీ సీ ద క్యారెక్టర్స్. అక్కడ ఎవరు ప్లే చేసినా కూడా మనము ఇంకా వేరే చూడము. ద స్క్రిప్ట్ ఆయన స్ట్రెంగ్త్. అండ్ వెన్ హీ ఎక్స్ప్లెయిన్స్ కూడా అంతే ఎమోషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతే సిన్సియర్గా. ఆయన చాలా హోంవర్క్ చేస్తారు, ఆయన చేస్తారు, మాతో కూడా చేస్తారు. సో అంటే దట్స్ అ వెరీ గుడ్ ప్రాక్టీస్. సో ఆయనతో అండ్ దెన్ ఆల్సో ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ దెన్ అన్నీ పర్ఫెక్ట్గా కొంచెం తేడా వచ్చిన ఏంటి మీరు నేనని కాదు, ఎవరైనా సరే హీఈస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. సో కొంచెం వీ కేర్ఫుల్. సో వీ లిసన్ టు వాట్ హీస్ సేయింగ్. సో వెరీ నైస్. అంటే వర్క్ లేనప్పుడు ఈజ్ అగైన్ జోవియల్ అండ్ ఫన్ అండ్ ఆల్ దట్. వర్క్లో ఈజ్ వెరీ సీరియస్. దిల్ రాజు గారి బ్యానర్లో మీరు న్యూ జర్నీ అంటే చేయటం, సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ సినిమా దిల్ రాజు గారి బ్యానర్లో రావటం ఎలా ఉంది? అంటే వెయిట్ చేశారా దిల్ రాజు గారి బ్యానర్లో చేయాలి ఎప్పటికీ? అయ్యో అండి, అందరికీ చెయ్యాలని, ఆయన బ్యానర్లో చెయ్యాలి అనే ఆర్టిస్టులు అందరూ ఉంటారు. కానీ నాకు నేను ఫస్ట్ అనే అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఫిల్మ్ అనే అనుకుంటున్నాను. మళ్ళీ వాట్ ఎవర్ ఐ డెడ్ బిఫోర్ అది అయిపోయింది. అది ఎవ్రీ మూవీ ఫస్ట్ మూవీ కాదు అవన్నీ పాస్ట్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ స్లేట్ క్లీన్గా మళ్ళీ ఫస్ట్ అనుకున్నాను. రీఎంట్రీలో ఫస్ట్ కిందే నేను ఫస్ట్ మూవీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో ఫస్ట్ మూవీనే దిల్ రాజు గారు బ్యానర్లో రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చెప్పుకోవడానికి కూడా నేను దిల్ రాజు గారు ప్రొడక్షన్లో చేస్తున్నాను అంటే చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అందరూ అవునా దిల్ రాజు గారు అని వెంటనే రియాక్షన్ అలా వస్తుంది. ఆహా ఎవరైనా అలా ఎవరు అంటారు కదా. సో అలాంటి రెప్యూటెడ్ బ్యానర్లో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు మన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ కాదు, నా న్యూ జర్నీ అన్నారు. అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో మిస్ అయిన క్యారెక్టర్స్ అన్నీ ఇప్పుడు నేను అవన్నీ ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అన్నారు. అంటే ఏంటి, ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఎలాంటి చేయాలని ఉంది మీకు యాక్చువల్లీ? అంటే అండి లాట్ ఆఫ్ థింగ్స్ నేను చేయలేకపోయాను ఫస్ట్ టైం అంటే నా ఇమేజ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమైపోయిందంటే ఒక అంటే అవే చేసినవి మళ్ళీ కొంచెం అటు ఇటుగా కొంచెం మార్పులతో అవే చేశాను అనిపిస్తుంది. కానీ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఒక ఫీమేల్ సో మెనీ రోల్స్ ప్లే చేస్తారు. అదే రోల్ని ప్లే చేసిన అదే మదరు ఒకసారి అగ్రెసివ్గా ఉండొచ్చు, ఒకసారి భయపడుతూ ఉండొచ్చు, ఒకసారి యూనో షీ కెన్ బీ డిఫరెంట్ ఇన్ ఈచ్ మూవీ. సో అందుకని ఇలాంటి చాలా షేడ్స్ ఇన్ ఎ ఉమెన్ చేయలేదు అన్న ఫీలింగ్. ఒక ట్రెండ్ టచ్ చేశాను తప్ప ఎక్కువ చేయలేదు అని ఫీలింగ్. సిల్లీగా కొంచెం కామెడీ చేసాము, కొంచెం ఎమోషనల్గా ఎక్కువ చేశాను. అండ్ అంటే ఒక సిల్లీ ఒక కామెడీ టచ్ వచ్చేలాగా అంతే చేశాం. కానీ ఇంకా ఏమి ఎక్కువగా డిఫరెంట్గా అయితే ఏమీ చేయలేదు. అవన్నీ ఇప్పుడు చేయగలను అనే ఫీలింగ్లో ఉన్నాను. ఇప్పుడు అంతా అంటే మీరు ఇంతకుముందు హీరోయిన్గా చేసినప్పటికీ ఇప్పటికీ అన్నీ మారిపోయాయి, టెక్నికల్గా మారిపోయింది, సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఈ కొత్త మార్పులు మీకు ఎలా అనిపించినాయి? మార్పులు మంచివండి. అంటే ఎప్పుడు మనము ఏది చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని ముందు నేను ఐటీలో పనిచేశాను, కానీ ఐటీలో కూడా అంతే. నేను 2011లో పనిచేసినట్టుగా నేను 2025లో పనిచేయలేను. సో మనం నేర్చుకుంటూ ఉండాలి. కొత్తవేవో టెక్నాలజీ వస్తుంది, వాళ్ళే కొన్నిసార్లు ట్రైనింగ్ ఇస్తారు, మేము అప్డేట్ అవుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఫిల్మ్స్ కూడా అన్నీ అప్డేట్ అవుతున్నాయి. ఇప్పుడు పాత పద్ధతులు లాభం లేదు. సో మనం ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా అన్నప్పుడు మనం నేర్చుకునే ఫేజ్లో ఉంటాం. ఇదేంటి ఇప్పుడు ఇది ఇలా మారిందో, ఇలా చేయాలా. అప్డేట్ అయిపోయాక ప్రాబ్లం లేదు. అప్డేట్ అవ్వనప్పుడు మనం ఇది అబ్జర్వ్ అండ్ లెర్న్లోనే ఉండాలి అని నా ఫీలింగ్. సో నేను అదే లెర్నింగ్ ఫేజ్లో ఈ సినిమా అయితే ఆ లెర్నింగ్ ఫేజ్లో ఉంటూ చేశాను అనమాట. అంటే లగ్జరీస్ పెరిగాయి, ఇప్పుడున్న వాటిలో కంఫర్ట్స్ పెరిగాయి, వాటిని ఎలా రిసీవ్ అంటే వాటి విషయంలో ఎంతవరకు? అవి డెఫినెట్గా పెరిగాయండి. అవి మంచివే. ఎందుకంటే ఒక కంఫర్ట్ ఇస్తుంది, ఆర్టిస్ట్కి కంఫర్ట్ ఇస్తుంది. ఇదివరకు లేకుండా కూడా మాకేమీ తెలియలేదు, చేసేసాము. అంటే ఉండడం
అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది లేకుండా మళ్ళీ చేయగలమా అంటే ప్రాబ్లీ చేయగలం, కానీ అవసరం లేదు. అంటే ఆ లగ్జరీ ఈజ్ రిక్వైర్డ్. నిజంగా అది లగ్జరీ కాదు, యాక్చువల్లీ ఇట్స్ బికమ్ అ నెసెసిటీ. అది అంటే ఆర్టిస్ట్కి ఒక క్యారవాన్ ఉండడము, ఒక వాష్రూమ్ ఉండడము, ఒక ప్లేస్ టు యూనో అంటే మేకప్ పోతుంది, లేకపోతే ట్యాన్ అయిపోతాము, లేకపోతే అనవసరంగా డ్రైన్ అయిపోతాము, బయట ఉండి ఎక్కువ మాట్లాడుతుంటే ఎనర్జీ డ్రాప్ అయిపోతుంది. సో ఆల్ దీస్ థింగ్స్ కోసం ఒక ప్లేస్ ఉండడం ఈజ్ వెరీ గుడ్. నితిన్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం చేశారు కదా నితిన్ గారితో? నితిన్ గారు ఇస్ వెరీ కూల్ అండి, వెరీ కూల్, నో ట్యాంట్రమ్స్, ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారో కూడా తెలీదు, వెరీ కూల్ పర్సన్. అండ్ ఫస్ట్లో మాకు ఎక్కువ ఇంటరాక్షన్ లేదు, బికాజ్ మాకు ఎక్కువ కాంబినేషన్లో అంటే పనిచేసేటట్టుగా ఏం ఎక్కువ లేదు. తర్వాత మేము 70-80 days వి గాట్ స్టక్ ఇన్ ద ఫారెస్ట్లోనే చేస్తూ ఉన్నాం. సో అందుకని ఇలా స్లోగా ఇంటరాక్షన్ పెరిగి కొంచెం ఈజ్ వెరీ జోవియల్ అండ్ పర్సనాలిటీ ఈజ్ వెరీ కామ్ అండ్ కూల్ అండి, హ్యాపీ. ఓకే, అంటే ఇది తమ్ముడు అనే సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలని అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇది ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. డెఫినెట్లీ అండి, వేణు శ్రీరామ్ గారు చేశారంటే అది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనరే డెఫినెట్గా. అండ్ ఏంటంటే థియేటర్లో చూడాల్సిన ఎక్స్పీరియన్స్, అంటే ఓటీటీలో రేపు వస్తుంది కదా అనుకుంటారు చాలామంది, బట్ ఓటీటీలో కంటే థియేటర్లో ఇదే ట్రైలర్ మనం యూట్యూబ్లో చూసిన దానికి, ఇదే ట్రైలర్ మనం బిగ్ స్క్రీన్ చూసిన దానికి విత్ ద థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్ సో డిఫరెంట్. ట్రైలరే అలా ఉంటే మరి సినిమా మొత్తము ఇట్స్ మస్ట్ బి వాచ్డ్ ఇన్ ద థియేటర్ అండి. కొన్ని సినిమాలు నేను ఇదివరకు అనుకునేదాన్ని ఎందుకు ఇలా అంటూ ఉంటారు అని అనుకునేదాన్ని, బట్ ఐ నెవర్ హ్యాడ్ అండ్ అండర్స్టాండింగ్ మై సెల్ఫ్, నేను ఆ డిఫరెన్స్. బట్ నేను ఇప్పుడు చూస్తున్నాను ఈ ట్రైలర్, నేను యూట్యూబ్లో చూసిన దానికి వర్సెస్ థియేటర్లో చూసిన దానికి ఎంత డిఫరెన్స్. సో ఐ డోంట్ వాంట్ టు వాచ్ తమ్ముడు in the TV only. I want to watch it on the screen. So I want to tell everybody, మీరు కూడా వెళ్ళి డెఫినెట్గా థియేటర్లోనే వాచ్ చేయండి.